పడవ యజమాని తన పడవకు రంగులు వేయమని పెయింటర్ను పిలిచాడు. పడవకు పెయింటరు రంగులు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది. ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. 2 రోజుల తరువాత యజమాని ₹1,00,000 తెచ్చి పెయింటర్కు ఇచ్చాడు. నా డబ్బులు ఇచ్చేశారు, ఎందుకు ఇది అని పెయింటర్ అడిగారు. నువ్వు చేసిన పనికి అని చెప్పాడు. నువ్వు పడవకు రంగులు మాత్రమే వెయ్యమని నేను చెప్పాను, కానీ ఆ పడవకు ఉన్న రంధ్రాన్ని పూడ్చినందుకు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చాలా చిన్న పని, డబ్బు తీసుకునేంత పెద్ద పని కాదు అని చెప్పాడు పెయింటర్. మిత్రమా, నీకు అర్థం కాలేదు ఏం జరిగిందో. రంగులు వేయమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు వేసిన రంగులు ఆరిన తరువాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకెళ్లారు. పడవలో ఉన్న రంధ్రం గురించి వాళ్లకు తెలియదు, నేను చెప్పడం మరిచాను. పని మీద వెళ్ళిపోయాను. వాళ్ళ సముద్రంలోకి వెళ్ళారని తెలిసి గుండె గుబేలుమన్నది. నన్ను రిపేరు చెయ్యమని నీకు చెప్పలేదు, నేను మర్చిపోయాను. వాళ్ళు తిరిగి వచ్చేసరికి చూశాను, రంధ్రం పూడ్చి ఉన్నది. చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదు. నువ్వు చేసిన ఈ చిన్న గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలను కాపాడింది. నీకు ఏం చేసినా తక్కువే, అంత డబ్బు కూడా నా దగ్గర లేదు అని ఆ ₹1,00,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎవరు, ఏమిటి, ఎందుకు అని ఆలోచించకుండా సహాయం చెయ్యండి. ఎంత చిన్న సహాయమైనా చెయ్యండి, వెనకాడకండి. అది ప్రాణాలను కాపాడే గొప్ప సహాయం కావచ్చు అన్నదే ఈ కథ నీతి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.